ఏది ఏమైనా ప్రభాస్ కెరియర్లో స్పిరిట్ ఒక గేమ్ చేంజర్ మూవీ కాబోతుంది. హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ సపోర్టుగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి వీడియో మొత్తం చూశాక మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి స్పిరిట్. ఒకవైపు బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిన ప్రభాస్, మరోవైపు అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తనదైన ముద్ర వేసిన సందీప్ రెడ్డి వంగ. ఈ ఇద్దరు కలిస్తే ఫలితం ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. స్పిరిట్ అనే టైటిల్ వినగానే చాలామందికి ఇదొక మాస్ యాక్షన్ సినిమా అనిపించింది. కానీ సందీప్ రెడ్డి వంగ సినిమాలను గమనిస్తే ఆయన కథల కంటే పాత్రల మానసిక స్థితిపై ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. అందుకే స్పిరిట్ అనేది కేవలం ఒక పోలీస్ కథ కాదు, ఒక మనిషి లోపల మండే అగ్నికి, అతని ఆత్మకు, అతని కోపానికి ప్రతీకగా ఈ టైటిల్ ఉండే అవకాశముంది. ఇప్పటివరకు వచ్చిన అధికారిక సమాచారాన్ని బట్టి ప్రభాస్ ఇందులో ఒక నిజాయితీగల, కానీ చాలా ప్రమాదకరమైన పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. అతను సిస్టమ్ కోసం పనిచేసే వ్యక్తి కాదు, సిస్టమ్ను మార్చడానికి పోరాడే వ్యక్తి. చట్టం చేతులు కట్టేసిన చోట తన సొంత మార్గాన్ని ఎంచుకునే పోలీస్. ఒక నగరం బయటకు చూస్తే సాధారణంగా కనిపిస్తుంది, కానీ లోపల మాఫియా, డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్, రాజకీయ సంబంధాలు, అంతర్జాతీయ నేర ముఠాలు అన్నీ కలిసి ఒక చీకటి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాయి. ఆ నగరంలోకి కొత్తగా అడుగుపెడతాడు ప్రభాస్ పాత్ర. మొదట్లో అతను కఠినమైన పోలీస్, ఎలాంటి ఒత్తిడికి తలవంచడు, పై అధికారుల మాట వినడు, రాజకీయ నాయకుల బెదిరింపులకు భయపడడు. అతనికి ఒకే ఒక లక్ష్యం, నేరాన్ని పూర్తిగా నిర్మూలించడం. కాని ఈ ప్రయాణంలో అతను ఎదుర్కొనే శత్రువులు సాధారణ క్రిమినల్స్ కాదు, దేశ సరిహద్దులు దాటి పనిచేసే అంతర్జాతీయ సిండికేట్. డబ్బు, రాజకీయ శక్తి, విదేశీ కనెక్షన్లు, ప్రైవేట్ ఆర్మీలు, ఇలా అన్నీ వారి చేతుల్లో ఉంటాయి. ప్రభాస్ చేసే ప్రతి ఆపరేషన్కు ప్రతిగా వాళ్లు మరింత బలంగా ఎదురుదాడి చేస్తారు. ఒక దశలో అతని కెరీర్ను నాశనం చేస్తారు. అతని పేరు మీద తప్పుడు ఆరోపణలు వస్తాయి. మీడియా అతడిని విలన్గా చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుందని మనం చెప్పలేము, కానీ ఇలా కూడా ఉండే అవకాశముంది. మళ్లీ చెప్తున్నా, ఇది కేవలం ఇప్పటివరకు మనకి లభించినటువంటి సోర్సెస్ ద్వారా దొరికిన స్టోరీ ప్రెడిక్షన్ మాత్రమే. ఇలా అతనిపై కేసులు నమోదవుతాయి. ఒకప్పుడు హీరోగా కనిపించిన పోలీస్ ఇప్పుడు జైలులో ఖైదీగా మారిపోతాడు. ఇక్కడి నుంచే అసలు స్పిరిట్ మొదలవుతుంది. జైలులో ఉన్నప్పటికీ అతని ఆత్మ విరగదు, అతని కోపం చనిపోదు, అతని లక్ష్యం మారదు. ఎందుకంటే అతనికి తెలుసు, తాను ఓడిపోయింది యుద్ధంలో కాదు, కుట్రలో. జైలుగోడల మధ్య కూర్చుని అతను ఒక కొత్త ప్లాన్ తయారు చేస్తాడు. బయట ఉన్న ప్రతి శత్రువు గురించి తెలుసుకుంటాడు, ఒక్కొక్కరిని ఎలా పడగొట్టాలో ఆలోచిస్తాడు. విడుదలైన తర్వాత అతను పోలీస్లా కాదు, వేటగాడిలా మారిపోతాడు. ఇక్కడ సందీప్ రెడ్డి వంగ స్టైల్ కనిపించే అవకాశముంది. ఎందుకంటే ఆయన హీరోలు ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండరు. వాళ్ళల్లో కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, చీకటి ఉంటుంది. కాని అదే వాళ్ల బలంగా మారుతుంది. ప్రభాస్ పాత్రలో కూడా ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందని ఇప్పటికే హింట్ ఇచ్చారు. అదే కథకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ అలవాటు అతని జీవితాన్ని నాశనం చేసేంత ప్రమాదకరంగా ఉండొచ్చు. కాని చివరికి అదే అతని శత్రువుల అంతానికి కారణమయ్యే అవకాశమూ ఉంది. స్పిరిట్ కథ కేవలం గన్స్, ఫైట్స్, కార్ చేజ్లతో నడవదు. ఇది ఒక వ్యక్తి మానసిక యుద్ధం. ఒక మనిషి తనలోని రాక్షసుణ్ణి ఉపయోగించి మరింత పెద్ద రాక్షసులను ఎలా నాశనం చేశాడనే కథ. మధ్యలో ప్రేమ కూడా ఉంటుంది, కాని అది సాధారణ కమర్షియల్ ప్రేమ కథ కాదు. హీరో జీవితంలోని గాయాలను చూపించే భావోద్వేగ ప్రయాణం. అతని ఒంటరితనం, అతని కోపం, అతని బలహీనతలను బయటపెట్టే సంబంధం. అంతర్జాతీయ స్థాయిలో జరిగే నేరాలు, దేశ భద్రతకు ముప్పు, భారీ కుట్రలు, రాజకీయ ఒత్తిళ్లు,
ఇవన్నీ కలిసినప్పుడు ప్రభాస్ పాత్ర ఒక నిర్ణయం తీసుకుంటుంది. చట్టాన్ని కాపాడాలా లేదా న్యాయాన్ని సాధించాలా? ఈ రెండింటి మధ్యే అసలు సంఘర్షణ ఉంటుంది. క్లైమాక్స్కు చేరుకునే సరికి హీరో ఒక్కడే మిగిలిపోతాడు. అతనికి వెనుక సిస్టమ్ ఉండదు, ప్రభుత్వం ఉండదు, పోలీస్ శాఖ ఉండదు. కాని అతనికి ఒక స్పిరిట్ ఉంటుంది. అదే అతని ఆత్మ, అదే అతని కోపం, అదే అతని నమ్మకం. ఆ తరువాత జరిగే ఫైనల్ వార్ ఇండియన్ సినిమాలోనే అత్యంత రా, వైలెంట్, ఎమోషనల్ యాక్షన్ ఎపిసోడ్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఒకవైపు ప్రపంచస్థాయి నేర సామ్రాజ్యం, మరోవైపు అన్నీ కోల్పోయిన ఒక పోలీస్. కాని అతను సాధారణ పోలీస్ కాదు. అతను చట్టాన్ని అమలు చేసే అధికారి కాదు. అతనే శిక్ష, అతనే తీర్పు, అతనే స్పిరిట్. అందుకే ప్రభాస్ కెరీర్లో స్పిరిట్ ఒక గేమ్ చేంజర్ సినిమా అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. సందీప్ రెడ్డి వంగ రైటింగ్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, భారీ యాక్షన్, ఇంటెన్స్ ఎమోషన్స్, డార్క్ వరల్డ్ బిల్డింగ్ అన్నీ కలిస్తే స్పిరిట్ కేవలం ఒక సినిమా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్గా మారే అవకాశముంది. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, థియేటర్లో లైట్లు ఆఫ్ అవ్వాలి, స్క్రీన్పై ప్రభాస్ ఎంట్రీ పడాలి. అప్పుడు స్పిరిట్ అనే తుఫాన్ ఎంత పెద్దదో ప్రపంచం మొత్తం చూడాలి. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో కంప్లీట్గా ఇప్పటివరకు మనకొచ్చినటువంటి లీక్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ మీద బేస్ అయి ఉన్న స్పిరిట్ స్టోరీ ఎలా ఉంటుంది అని ప్రిడిక్షన్ మాత్రమే. మరి స్టోరీ ఎలా ఉంటుందని మీకు అనిపిస్తుందో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.